హే ఎవ్రీవన్, మటన్ బిర్యానీ చూపిస్తాను బాస్మతి రైస్తో. చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పలావ్ గిన్నె పెట్టేసుకున్నాను. ఇందులోకి అయితే నెయ్యిని నూనె వేసుకోవాలి. తర్వాత ఇందులోకి బిర్యానీ దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, షాజీరా, మరాఠీ మొగ్గ అవన్నీ వేసుకొని మంచిగా వేగాక ఇందులోకి పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, ఉల్లిపాయలు, టమాటా ఇవన్నీ వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఇవి వేగుతున్న టైంలోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని మగ్గనివ్వాలి. తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 చెంచాలు, కారం, ఉప్పు, పెరుగు వేసుకున్నాక బాస్మతి రైస్ నేను 2 గ్లాసులు తీసుకున్నాను. గ్లాస్కి గ్లాసున్నర చప్పున వాటర్ వేసుకుంటాను. ఇందులోకి ఆయిల్ మిక్స్ చేసి పెట్టుకున్న పొడి పొడిలా ఆడుతూ వస్తుంది బిర్యానీ అనేసి. ఓకే. అండ్ తర్వాత వచ్చేసి పెరుగు కూడా వేసుకున్నాక మంచిగా వేగిపోయింది కదా, ఇందులోకి ఉడకపెట్టుకున్న మటను అరకేజీ మటన్ తీసుకున్నాను. కుక్కర్లో వేసుకొని పసుపు, వాటర్ వేసుకొని ఒక 5 విజిల్స్ వేయించుకున్నాను. వాటర్ లేకుండా మటన్ని వేగుతున్న దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కసూరి మేతిని, ఉప్పుని, మటన్ మసాలాని యాడ్ చేసేసుకున్నాను. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి మనం మటన్ ఉడకపెట్టుకున్న వాటర్ 2 గ్లాసులు వచ్చినాయి. అండ్ మిగతా వాటర్ మామూలు వాటర్ అయితే వేసేసుకున్న గ్లాస్కి గ్లాసున్నర చప్పున. వాటర్ మరుగుతున్న టైంలో బాస్మతి రైస్లో ఆయిల్ మిక్స్ చేసుకుని కలుపుకున్నాం కదా, ఆ రైస్ని వేసేసి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటామే. దగ్గరకంటూ ఉడకనిస్తే లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.